నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలో 8 ఏళ్లు మాకు వేరుశనగ వేస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు, ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే, కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో, అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉండే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం అప్పుడంతా అది అనుకుంటాను, మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం, గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం.